వాడు నాశనంలో ఉంది, వాడు కీడులో ఉంది, వాడెక్కడ దెబ్బతింటాడో అని నా బాధ అంతా వాడే. మీకేమయ్యా, మీరు దేవుని కృపలో మంచిగా ఉన్నారు, మీరు ఒకటి చేత చెప్పించుకునే పొజిషన్లో లేరు, ఒకడికి చెప్పే పొజిషన్లో ఉన్నారు, మీరు బాగున్నారు, మీ గురించి నాకు కలత లేదు, నా బాధ అంతా ఆ దరిద్రుడి గురించేనాయా అని ఎవడు బలహీనుడు ఉన్నాడో, ఎవడు చంచలుడు ఉన్నాడో, ఎవడు అస్థిరుడు ఉన్నాడో అమ్మ వాడి వైపు చూసినట్టు జీవం గల దేవుడు నేను బలహీనుడయ్యా, నేను అయోగ్యుడయ్యా అని ఎవడైతే దీనుడై ఉండి రక్షణ కొరకు ఎదురు చూస్తుంటాడో, విమోచన కొరకు ఎదురు చూస్తుంటాడో వాని కోసం నడిచిపోతాడు ఆయన. వెళ్ళాడు యేసయ్య. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతలోనే దానికి విడుదల కలిగించావా, అంతలోనే దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ, విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా, కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని ప్రభుకి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి బిడ్డలారా.